పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని నిర్మాణాలపై హైడ్రా తరహా చర్యలకు ముమ్మర కసరత్తు కొనసాగుతుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు నగరపాలక సంస్థ పరిధిలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించేందుకు సర్వే చేపట్టారు. రామగుండం కార్పొరేషన్లోని 5వ డివిజన్ మల్కాపూర్ మల్లపురాని కుంటలో 16 నిర్మాణాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టు గుర్తించిన అధికారులు వాటికి నోటీసులు అందజేశారు. అధికారుల చర్యల పట్ల కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని శాఖల నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఉన్నప్పటికీ తమను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. పైసా కూడబెట్టుకుని తాము ఇండ్లు నిర్మించుకున్నామని వాపోయారు. ఇదిలా ఉంటే గోదావరికని అడ్డగుంటపల్లి చెరువు ప్రాంతంలోనూ అధికారుల సర్వే కొనసాగుతుంది. 7 రోజులలో మీరు రిప్లై ఇవ్వగలరు, మేము ఎందుకు వీటిని కూల్చకూడదు, ఎందుకు మీ పర్మిషన్లు రద్దు చేయకూడదు అనేది విషయానికి మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. మాకు అధికారంలో ఉన్న వాళ్ళు కానీ, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ, ఎవరైనా కానీ మాకు న్యాయం చేయగలరు. అసలు చెరువు నుంచి ఎఫ్టీఎల్ పరిధి అనేది ఎంత దూరం ఉంది, ఎన్ని మీటర్లలో ఉన్నది, అలా ఉన్నప్పుడు హద్దులు పెట్టుకోవాలి. మున్సిపల్ వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, ఇరిగేషన్ వాళ్ళు కానీ వీళ్ళు హద్దులు పెట్టుకొని చేసుకోవాలి. ఎలాంటి ఏది లేకుండా మేము చాలా కష్టపడి లోన్లు పెట్టి ఉండేది సంపాదించి ఇలా చాలామంది దిగిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కష్టజీతం మొత్తం ఇందులో పెట్టుకొని ఉన్నప్పుడు వాళ్ళ ఆశలు అడియాసలు చేసుకున్నట్టుగా ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటూ ఉన్నాయి. ఈ రకమైన పరిస్థితి ఎందుకు చేస్తున్నారో మాకు న్యాయం చేయగలరు, దయచేసి చూడండి. మాకు ఇవన్నీ ఇల్లు కట్టుకున్న దాదాపు 20-25 మంది ఉన్నాం. ఇక్కడ ఇంకా జరుగుతానే, కట్టుకుంటారు, ఇళ్ళకి వస్తారు, ఉంటారు, అన్ని పర్మిషన్లు ఇచ్చి ఇంకా ఇస్తారు, వస్తానే కూడా. ఇప్పుడు ఎందుకు అనడము, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ షో చేస్తారో అర్థమైతలేదు. నిన్న మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినాక పేపర్స్ ఇస్తా, పేపర్ తీసుకోవద్దు అనుకున్నాం కానీ ఎందుకంటే మాకు సంజయ్ ఇయ్యూరు అన్నాడు కాబట్టి తీసుకున్నాం, ఇచ్చినాం కూడా. మా అన్ని పర్మిషన్లు ఉన్నాయని చూపించినాం అంతే. దానికోసం ఎవరేమో అనద్దు, ఎవరేం పెద్దగా ఇష్యూ చేయొద్దు. మాకు ఏది ఏం పోవు, మాకు పోతే మాత్రం ఇక మేమందరం ఇళ్ళనే ఉంటాం. ఇళ్ళ నుంచే మాకు ఏమన్నా ఒకటి చేయాలి. ఎందుకంటే అందరూ సింగరేం జాబ్ లేనాక వచ్చిన అమౌంట్తోనే చేపించుకున్నారు. వాళ్ళకి బతకడానికి కూడా ఏం ఆధారం లేదు. ఇక అంత పెద్ద వాళ్ళమే ఉన్నాం ఇక్కడ. పిల్లలు ఎక్కడ పోయి బతుకుతారో, జాబులు చేస్తారో, మేము ఇక్కడ ఉన్నాం. ఉంటారా? 70-80 లక్షల బిల్డింగ్ కబ్జా చేసిన వాళ్ళు కడతారా? గుడిసెలు వేసుకొని ఉంటారు కబ్జా చేస్తే. పర్మిషన్లు ఉంటేనే, అవన్నీ పట్ట భూములు అయితేనే, జిలిపేస్ 1, 2 ఎట్లయితే సోలార్లు కూడా పెట్టించుకున్నాం అందరం. ఎందుకు పెట్టించుకుంటాం? మంచి ఇండ్లు పర్మిషన్లు ఉన్నాయంటేనే కదా పెట్టించుకుంటాం. లేకపోతే మాకు డబ్బంత ఎక్కువ ఇంత బిల్డింగులు కట్టుకున్నామా అండి? దాదాపు 25 ఇండ్లు ఉన్నాయి ఇక్కడ. అందరు చూడండి, ఇంటికి 2 పెద్ద మనుషులే ఉన్నారు. ఇప్పుడు అందరు పిల్లలంతా సెట్ అయినాక దిగిపోయిన వాళ్ళే వచ్చి కట్టుకున్నారు.